రఫేల్ రక్త చరిత్ర రాస్తే ఎలా ఉంటుందో, భయం పుట్టిస్తే గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో పాకిస్తాన్ను అడిగితే తెలుస్తుంది పక్కాగా. ఆపరేషన్ సింధూర్లో దాయాదికి చుక్కలు చూపించి మన కాళ్ల బీరానికి వచ్చేలా చేయడంలో రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. అలాంటి యుద్ధ విమానాలు మరో 100కు పైగా మన అమ్ముల పొదిలో చేరితే ఊహించుకుంటేనే అదుర్స్ అనిపిస్తోంది కదా. ఇప్పుడు అదే జరగబోతోంది. 114 రఫేల్ జెట్ డీల్కు రెడీ అయ్యింది భారత్. మునుపట్లా కాదు, ఈ ఒప్పందం మరింత స్పెషల్. ఎలా? ఈ డీల్ డీటెయిల్స్ ఏంటి? భారత రక్షణ రంగంలో నవశకం. అమ్ముల పొదిలోకి మరో 114 రఫేల్స్. కొనుగోలుకు డిఎసి పచ్చ జెండా. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేలా డీల్. 114లో భారత్లోనే 96 విమానాల ఉత్పత్తి. ఫ్రాన్స్తో కుదరనున్న భారీ ఒప్పందం. పాక్ చైనాకు సరిహద్దుల్లో చుక్కలే. రఫేల్ రాకతో బలం ఎలా పెరగబోతోంది? ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా సరిహద్దుల్లో దంగనాటకాలు ఆడుతున్న వేళ డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది భారత్. డ్రోన్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు సరికొత్త ఆయుధాలను అమ్ముల పొదిలోకి చేర్చుకుంటోంది. దేశ రక్షణకు సంబంధించి కేంద్రం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా రఫేల్ యుద్ధ విమానాలు భారీ ఎత్తున కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ జెట్లు కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటనకు రానున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం ఆసక్తి రేపుతోంది. దీనిపై రెండు దేశాల మధ్య అధికారిక ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రఫేల్తో పాటు అత్యాధునిక ఆయుధాల కోసం 3,60,000 కోట్లను కేంద్రం ఖర్చు చేయబోతోంది. ఇందులో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు వాయుసేన కోసం మిసైల్స్, ఎయిర్ షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్, నౌకాదళం కోసం 6 అమెరికా తయారీ బోయింగ్ P-8I నిఘా విమానాలు, సైన్యం కోసం వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్ల కొనుగోలు, T-72 ట్యాంకుల మరమ్మతుల్లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. 3,60,000 కోట్లలో రఫేల్స్ కోసమే 2,90,000 కోట్ల నుంచి 3,15,000 కోట్ల మధ్య ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉండబోతున్నాయి. ఇవి భారత వైమానిక దళంలో సేవలు అందించనున్నాయి. 2016లో 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో ఒప్పందం జరిగింది. ఇప్పుడు 114 కొత్త వాటితో కలిపి మొత్తం మన ఎయిర్ ఫోర్స్ లో రఫేల్ బలం 150కి పెరగనుంది. ఈ నంబర్ తలుచుకుంటేనే ఇప్పుడు శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. 114 రఫేల్ జెట్స్ కోసం జరగబోయే డీల్ మరింత ప్రత్యేకంగా మారబోతోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహమిచ్చేలా ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 114 విమానాల్లో 18 జట్లను నేరుగా ఫ్రాన్సుకు చెందిన దస్సో ఏవియేషన్ నుంచి సిద్ధంగా ఉన్న స్థితిలో దిగుమతి చేసుకుంటారు. మిగిలిన 96 విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫ్రాన్సుకు చెందిన డసాల్ట్ ఏవియేషన్ భారతీయ ప్రైవేట్ భాగస్వాములతో కలిసి దేశీయంగానే తయారు చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత అధునాతన యుద్ధ విమాన సాంకేతికత భారత్కు అందనుంది. దీంతో భవిష్యత్తులో యుద్ధ విమానాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశముంటుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి భారత్లో పర్యటించనున్నారు. అప్పుడే ఈ ప్రాజెక్టుపై రెండు దేశాలు అంతర్ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రఫేళ్ల కొనుగోలుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఇకటు నేవీకి సంబంధించి గతేడాది ఏప్రిల్లో 63,000 కోట్లతో ఒప్పందం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల కోసం 26 రఫేల్ ఎం జెట్ సరఫరా చేయాల్సి ఉంది. 2031 నుంచి వీటి రాక స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ఒప్పందాలతో భారత అమ్ముల పొదిలో 176 రఫేల్ ఫైటర్లు చేరబోతున్నాయి. 114 యుద్ధ విమానాలకు సంబంధించి 2030 నుంచి సరఫరా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందంలో దేశీయంగా ఉత్పత్తి చేయడమే కీలకం. విమానాల తుది అసెంబ్లింగ్ నాగ్పూర్లోని దస్సో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్లో, ముఖ్యమైన భాగాలు, ఫ్యూజ్లేజ్ సెక్షన్, రెక్కలు హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లో తయారు కాబోతున్నాయి. 114 రఫేల్స్ కోసం కేంద్రం కుదుర్చుకోబోయే డీల్ భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలకటం ఖాయం. ఈ డీల్ ఇప్పుడు దాయాది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.
ఆపరేషన్ సింధూర్ భయం నుంచి ఇప్పటికీ బయటకు రాని పాక్ రఫేల్ పేరు చెప్తే వణికిపోతోంది. అసలు ఈ ఫైటర్ జెట్లు ఎందుకంత స్పెషల్? ఓవర్ యాక్షన్ చేయాలన్న ఆలోచన రావాలన్న పాక్, చైనా ఇక వణికిపోవాల్సిందేనా? గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ శక్తి సామర్థ్యాలేంటో పాక్ తో పాటు ప్రపంచ దేశాలకు అర్థమైంది. భారత్ క్షిపణులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. అలాగే పాక్లోని పలు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్తాన్ అట్టుడికిపోయింది. భారత్ వైమానిక శక్తి ముందు పాకిస్తాన్, చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఆధిపత్యం ప్రదర్శించడంలో రఫేల్ విమానాలు పోషించిన పాత్ర అద్భుతం. ఆ అనుభవంతోనే మరిన్ని విమానాలను అత్యవసరంగా సమకూర్చుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఒప్పందంతో భారత వైమానిక దళానికి సరిహద్దుల్లో ఎదురులేని శక్తి లభించనుంది. రఫేల్ ఫైటర్ జెట్స్ ను ఫ్రాన్సుకు చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. ఇవి అత్యంత శక్తివంతమైన 4.5 జనరేషన్ మల్టీరోల్ యుద్ధ విమానాలు. ఇవి ఒకే సమయంలో గగనతలం నుంచి గగనతలంలోకి, అలాగే గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి గంటకు సుమారు 2222 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. అలాగే ఈ యుద్ధ విమానాల ప్రయాణ పరిధి 3700 కిలోమీటర్లుగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ ఫైటర్ జెట్లు హీరోగా మిగిలాయి. భారత్ దగ్గర ఇప్పటికే అనేక అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉంది. అయితే సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటూనే ఉంటుంది. దీంతో భారత్ ఇప్పుడు కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఉన్న 36 జట్లకు రాబోయే కొత్త 114 యుద్ధ విమానాలు కలిస్తే బలం 150కి పెరుగుతుంది. ఆ 150 యుద్ధ విమానాలు ఒకేసారి గాల్లోకి లేచి సౌండ్ చేస్తే ఆ రీసౌండ్ కే శత్రువు గుండె ఆగిపోతుంది. ఆ రేంజ్ పవర్ రఫేల్ సొంతం. సరిహద్దుల్లో పాక్, చైనా చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. విస్తరణ కాంక్షతో ఒకరు, విద్వేషంతో మరొకరు అలజడులు క్రియేట్ చేయాలని ఆ రెండు దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. పూర్తి స్థాయి రఫేళ్లు అందుబాటులోకొస్తే సరిహద్దు దగ్గర కాదు, బార్డర్ దాటి మరీ దాయాదికి చుక్కలు చూపిస్తుంది భారత్. ఆపరేషన్ సింధూర్ టైంలో అదే ప్రూవ్ చేసింది. ఓవరాల్ గా 114 రఫేల్ యుద్ధ విమానాల డీల్ భారత బలాన్ని భారీగా పెంచడం ఖాయం.